बीआरएस के कारगुजार सदर तारक रामाराव ने इल्जाम आयद किया है कि वजीर आला रेवंत रेड्डी ने गुज़िश्ता 2 वर्षों में नाम बदलने के सिवा कोई काबिल जिक्र काम नहीं किया। उन्होंने कहा कि मौजूदा हुकूमत मुनज़्ज़म तरीके से सिकंदराबाद की शनाख्त को निशाना बना रही है, जिससे अवाम में शदीद तशवीश की लहर पाई जाती है। तेलंगाना भवन में मीडिया से बात करते हुए केटीआर ने कहा कि हुकूमत ने टीएस का नाम बदलकर टीजी रख दिया, लेकिन इस तब्दीली से अवाम को कोई फायदा नहीं हुआ। उन्होंने इल्जाम लगाया कि तेलंगाना तल्ली की अलामत को बदलकर कांग्रेस तर्ज की अलामत नाफिज की गई। केटीआर ने दावा किया कि हुकूमत ने रियासती निशान से काकतिया कलातोरनम को भी हटा दिया है, जबकि चार मीनार को हटाने की बातें भी की जा चुकी हैं, जो रियासत के विकार के खिलाफ हैं। उन्होंने कहा कि सिकंदराबाद की शनाख्त मिटाने की कोशिशों के खिलाफ ही एक पुरअमन रैली का ऐलान किया गया था, जिसमें मुख्तलिफ तबकात के अफराद ने शिरकत का इरादा जाहिर किया। इनके मुताबिक ये रैली किसी जमात तक महदूद नहीं थी, बल्कि मुंतज़मीन बीआरएस समेत तमाम जमातों को मदऊ किया था, जिसके बाद अवामी नुमाइंदों ने यकजहती की तैयारी की थी। ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం, నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో, అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో, ఏ జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని, ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి, ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి, ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి, ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము.